నమస్కారం. భారత మాజీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ బాబు జగజీవన్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. బాబు జగజీవన్ గారు మంచి విద్యావేత్త, సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహానుభావుడు, మానవతావాది, పరిపాలనా దక్షుడు, మంచి రచయిత. వారు విద్యాభ్యాసంలోనే సామాజిక స్పృహతో పనిచేసినటువంటి గొప్ప అభ్యుదయవాది బాబు జగజీవన్ గారు. వారు బీహార్ నుంచి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి మొదలు పెడితే ఈ దేశానికి ఉప ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని నైతిక విలువల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజీవన్ గారు. వారు ఇంతకుముందు చెప్పినట్టు రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లా ఉద్యమంలో మరి పాకిస్తాన్కి సంబంధించి యుద్ధం జరుగుతున్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ గారు. వారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. ఆయన బడుగు బలైన వర్గాల నాయకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ గారు. కానీ ప్రజా హక్కులను కాలరాచి రాజకీయ నాయకులను, పత్రికా విలేకరులను, ఉద్యమకారులను, సామాజిక వేత్తలందరినీ కూడా జైల్లో పెట్టినప్పుడు బాబు జగజీవన్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటికి వచ్చి స్వతహాగా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత 77లో జయప్రకాష్ నారాయణ పిలుపుతో వారు స్థాపించినటువంటి పార్టీని బాబు జగజీవన్ గారు జనతా పార్టీలో విలీనం చేసి మరి ఆ రోజు ఒక ఉద్యమంలాగా జనతా పార్టీ విజయం సాధించడంలో జగజీవన్ గారి పాత్ర కూడా కీలకమైనది. వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా పనిచేశారు. 80లో వారు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ప్రతిపాదించినప్పుడు ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం జరిగింది. లేకుంటే తొలి దళిత నాయకుడిగా, దళిత ప్రధానమంత్రిగా జగజీవన్ గారు ఆ పీఠ మీద కూర్చునే అవకాశం ఉండేది. కానీ అది రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. మేమందరం కూడా 1980లో వారి ప్రధానమంత్రిగా కావాలని విద్యార్థులుగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఇద్దరు ప్రముఖ దళిత నాయకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ గారు కానీ, ఇద్దరిని కూడా అనేక రకాల అవమానం చేసి అడుగున వారి ముఖం మీదనే కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తే మరి వారిని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. జగజీవన్ గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి
స్ఫూర్తితో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నేడు నరేంద్ర మోడీ గారికి కానీ వారి ఆలోచన విధానంతో మేము పాలన కొనసాగిస్తూ ఉన్నాం. దళితుల హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవనరావు గారి చూపినటువంటి మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. బాబు జగజీవనరావు గారు చూపినటువంటి గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అంకిత భావంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నేడు కూడా పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యక్తిగతంగా 1978లో మొట్టమొదటి సభ ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే ఇబ్రాహీంపట్నంలో సభ ఏర్పాటు చేసేటువంటి అవకాశం నాకు రావడము, వారితో పాటు వేదిక మీద ఒక విద్యార్థి నాయకుడిగా కలిసి కూర్చున్నటువంటి అదృష్టము బాబు జగజీవనరావు గారితో ఆ రోజు రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా నాకు రావడము, ఆ రకంగా రాజకీయంగా వారి స్ఫూర్తితో వారి యొక్క ఆలోచన విధానంతో వారికి సంబంధించినటువంటి బహిరంగ సభ నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా బాబు జగజీవనరావు గారిని మర్చిపోయినటువంటి అదృష్టము వాకు రావడం జరిగింది. వారికి నా తరఫున, తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ దేశ ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో వారి ఆలోచన విధానంతో మా ప్రభుత్వము మా పార్టీ మరింత అంకిత భావంతో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.